హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ టౌన్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి క్రియాశీలక సభ్యులకు అందరికీ, వీర మహిళలకు, అలాగే జన సైనికులకు ఈరోజు ఇక్కడ గౌరవప్రదంగా వాళ్లకు మెడలో ట్యాగ్ వేస్తూ, కండువాలు వేస్తూ 37 వార్డులో కూడా, ప్రతి వార్డులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్రియాశీలక సభ్యత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియాశీలక సభ్యత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను దయచేసి మీ వార్డులలో ఒక వింగ్ గా, అంటే ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకునేసి ఆ వార్డులో జన సైనికుల్ని, అలాగే పార్టీని అభిమానించేటువంటి వాళ్ళని, జనసేన అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను మీరందరూ కలవడం, జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా మీరందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా భావించి పార్టీని డెవలప్ చేస్తూ ముందుకు పోతూ పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నీడుగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన జనసేన పార్టీ, మన క్రియాశీలక సభ్యులందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రాజకీయంగా మనం చర్చించుకోవాలని చెప్పనంటే మీ అందరికీ తెలుసు, ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి తెలుసు, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయిందో ప్రతి ఒక్కరికి మీకు అందరికి తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారని చెప్పిన విషయం కూడా మీకు అందరికి తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో మన నాయకుడు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వార్థం పక్కన పెట్టి, నేను సీఎం కావాలి, లేకుంటే నేనే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి ఆలోచనని పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా, లేకుంటే ఇండివిజువల్ గా నిలబడితే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆ రాక్షస పాలనని ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటి కేవలం ఆ ఒక ఆలోచనతోటే ఆయన నిస్వార్థంగా కేవలం 21 సీట్లు మాత్రమే, అది కూడా కూటమిలో వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని టికెట్లు మాత్రం తీసుకునేసి ఆయన ఎలక్షన్స్ పోవడం జరిగింది. 100% స్ట్రైక్ రేట్ తోటి మనం విజయం సాధించడం జరిగింది. మనం 21 సీట్లుగా గెలవడమే కాకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి తరపున నిలబడినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి జనసేన పార్టీ అండదండలతోనే గెలిపించుకున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కేవలం ఎక్కడైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పన్నారో అక్కడ మాత్రమే కాదు పనిచేసింది. ఈ అనంతపురంలో జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే వెనుకల జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అండగా నిలబడి గెలిపించుకున్నామని చెప్పని సగర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మనం పదవులకు ఆశించే, డబ్బుకు ఆశించలే, లేకుంటే ఇంకా ఏమన్నా ఆ పనులు చేసుకోవాలా, కాంట్రాక్ట్లు చేసుకోవాలా, ఇట్లాంటి ఆలోచనలు మనం ఎవరికి లేవు. మనకు కావాల్సినంత ఒకటే, కూటమిని గెలిపించుకోవాలనుకున్నాము, కూటమిని గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి జనసేన కార్యకర్తలకు కానీ, జనసేన నాయకులకు కానీ, ఎవరికైనా కూడాను ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మనల్ని అందరినీ కూడా కలుపుకొనేసి ముందుకు పోతుందని చెప్పని నమ్ముదాము, నమ్మకంతో ముందుకు పోదాము. భవిష్యత్తులో ఈ పార్టీని, జనసేన పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ పోతూ మనం ప్రజల్లో కూడా మమైకమై జనసేన పార్టీ సిద్ధాంతాలను కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని కానీ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పని ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి వీర మహిళలకి, జన సైనికులకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ చెప్తున్నా, భవిష్యత్తులో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మనం అందరం కూడాను కష్టపడి పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను, కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటాను. ఈరోజు గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ టౌన్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి క్రియాశీలక సభ్యులకు అందరికీ, వీర మహిళలకు, అలాగే జన సైనికులకు ఈరోజు ఇక్కడ గౌరవప్రదంగా వాళ్లకు మెడలో ట్యాగ్ వేస్తూ, కండువాలు వేస్తూ వారి యొక్క పార్టీ భవిష్యత్తు విధి విధానాల గురించి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ముందుకు ఎలాగా వెళ్ళాలని చెప్పనే ఒక డిస్కషన్ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈరోజు గుంతకల్ జనసేన పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, సంస్థాగతంగా ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పిన
ఒక వాతావరణంలో ఇక్కడ మీటింగ్ లాంటిది జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరచడం కోసము, జనసేన పార్టీని భవిష్యత్తులో సంస్థాగతంగా మేమందరం డెవలప్ చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి కూడాను గౌరవంగా వాళ్లకు మెడలో ట్యాగ్ వేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలను, సిద్ధాంతాలను అనుసరించాల్సిన విధి విధానాల గురించి మేమందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు గుంతకల్ పట్టణంలో వివేకానంద పార్క్ లో ఈ యొక్క కార్యక్రమం ఈ సంధ్యా సమయాన ఈ చల్లని వాతావరణంలో పార్టీ కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి భవిష్యత్తులో ఈ గుంతకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీని సంస్థాగతంగా ఖచ్చితంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నా పేరు అరికేరి జీవన్ కుమార్, అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. ఈ రోజు ఇక్కడ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 2014లో ఒక్కరితో మొదలైన ఈ పార్టీ ఈ రోజు దాదాపు 15 లక్షల, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 15 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలు పంపిణీ చేసే విధంగా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. గుంతకల్లు నియోజకవర్గంలో దాదాపు 7,000 చిల్లర క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయి. వీరందరికీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి వివరించి, అలాగే జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించి వీళ్ళకందరికీ ప్రోత్సహించడం జరిగింది. జై జనసేన, జై హింద్. అందరికి నమస్తే. ఈరోజు కిట్ల పంపిణీ కార్యక్రమం, క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు పంపిణీ కార్యక్రమం, క్రియాశీలక సభ్యులకి కిట్లు పంపిణీ చేయడం జరిగింది. నా పేరు పవన్ నెట్టి. నేను పూలరమణ గారు మరియు అరికేరి జీవన్ గారు మరియు బాలాజీ గారు మరియు మన వీరేష్ గారు మేమంతా వాలంటీర్స్గా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాళ్ళందరినీ పిలిచి పార్టీ బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి, ఇండివిజువల్గా కాకోకుండా అందరూ కలిసికట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి సంయుక్తంగా కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కార్యకర్తలను బలోపేతం చేయడము, కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపడము, క్రియాశీలక సభ్యులందరూ ఉత్సాహంగా నింపడము. అదేవిధంగా ఇంతమంది ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా పట్టణ స్థాయి వరకు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వందలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ క్రియాశీలక సభ్యత్వం కార్డు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన క్రియాశీలక సభ్యులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అభినందనలు. ఈరోజు వీర మహిళలు నేనంటూ అని పోటీపడి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఆనందంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఇంటికి ఈరోజు మేము ఉన్నాము. మా అన్నయ్య వెనకల, మా పవన్ కళ్యాణ్ అన్నయ్య వెనకల మేము ఉన్నాము. ఈరోజు మాకు ఏది వచ్చినా అన్ని ఆదుకునే మా అన్నయ్య ఉన్నాడు అనే ధైర్యంతో ప్రతి ఒక్కరు ఏ రోజు కూడా ఏ పార్టీ తరఫున కూడా ఎప్పుడు కూడా ఎవరు ఇంతమంది ఆడవాళ్ళు ఏకమై వచ్చింది లేదు. అట్లాంటిది ఈ రోజు క్రియాశీల సభ్యత్వం చేసిన వాళ్ళు కానీ, చేసిన వాళ్ళకి తీసుకోవడానికి కానీ, సభ్యత్వం తీసుకోవడానికి కానీ, కిట్లు తీసుకోవడానికి కానీ వచ్చిన ఈ సందర్భంగా నేను మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు క్రియాశీలక మెంబర్లకి కిట్లు పంపిణీ చేయడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం, క్రియాశీలక మెంబర్ తీసుకున్న వాళ్ళు జనసేన పార్టీతో వాళ్ళకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వారికి ఇన్సూరెన్స్తో పాటు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేము అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో అందరినీ అసెంబ్లీ చేయడం జరిగింది. ఈ ముఖ్య కార్యక్రమంలో పూలరమణ గారు, జీవన్ గారు, పవన్ గారు, మేము అందరూ కలిసి క్రియాశీలక మెంబర్లు, కార్యకర్తలుగా పనిచేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతూ జై జనసేన, జై జై జనసేన. నమస్కారం. ఈరోజు క్రియాశీలక సభ్యత్వం కార్డ్స్ వచ్చినందువల్ల మేము ముందు 3 నెలల కిందట మున్సిపల్ ఆఫీస్ కార్డ్ అయితేనేమి, పోర్టల్ లైన్ అయితేనేమి, సత్నారాయణపేట అయితేనేమి, ఇట్లా వార్డు అంటే 37 వార్డులో మేము తిరుగుతూ ఉంటే మేమని స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరికీ ఈరోజు కార్డులు పంపిణీ జరిగింది పూలరమణ గారి ఆధ్వర్యంలో. అలాగే బాలాజీ గారు కానీ, పవన్ నెట్టి కానీ, జీవన్ కానీ వీళ్ళందరూ కలిసి వచ్చిన కార్డులన్నీ ఒక చోట డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకొని ఈ వివేకానంద పార్క్ లో ఈరోజు మేము కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.
ఇది అందరూ చాలా సంతోషంగా అందరూ స్వీకరించారు. దీనికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శుభ సూచకము. చాలా చాలా అరుదైన విషయం ఏంటంటే అందరూ కలిసి ఈ క్రియాశీల సభ్యత్వాన్ని ముందుకు తీసుకొచ్చేది చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ పోలారం నాన్న అయితే నెట్టి పవన్ కళ్యాణ్, మన బాలాజీ గారు, మళ్ళీ ఎవరైతే క్రియాశీల సభ్యత్వాన్ని ముందుకు తీసుకొచ్చి నడిపించి ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కలిసి మన గుంతకల్ పట్టణం నందు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు చేసుకుంటూ పోతూ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై చిరంజీవి. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జై జనసేన, జై జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జై జనసేన.